పాస్ చేశారు కదా. లేదు, నేను అలా చేయలేనని నీకు తెలుసు కదా. ఈ మూర్ఖులు పిల్లల్ని ఇంకా పొగలొస్తున్న స్కూల్కే తిరిగి పంపించారు. నేను దాన్ని వెనక్కి పంపడానికి కారణం అది రూలింగ్కి వ్యతిరేకంగా ఉంది. నాకు తెలుసు. మీకు తెలుసో లేదో తెలుసుకుందామని అన్నాను. నిన్ను ఇక్కడికి పిలిచింది సలహా ఇవ్వడానికి విల్బర్, నాకు ఉపన్యాసం ఇవ్వడానికి కాదు. సారీ. ఒకవేళ మీరు మీ రూలింగ్ని ఆలస్యం చేస్తే ఏమవుతుంది? అనివార్యమైన వాటినే వాయిదా వేస్తాం. ఇక్కడ అలాగే ఉంటుంది. లేదు, మీరు వాయిదా వేస్తే డ్యూరామ్ ప్రజలు సొంతంగా ఒక నిర్ణయానికి రావచ్చు. నువ్వు చెప్పింది వినడానికి కాదు నేనుంది విల్బర్. నాకు ఒక వ్యక్తి తెలుసు. ఇంతకీ ఎవరు? వినండి, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. రాలేలో ఉన్న షా యూనివర్సిటీలో అతను ఒక విభాగాన్ని నడుపుతున్నాడు. అతను దీన్ని పరిష్కరించగలడు. అతను సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాడు. సమావేశాలా? అవి ఒక రకమైన అధికారిక సామూహిక సమావేశాలు. సమస్యలు ఇరుపక్షాలు వాటికి హాజరవుతారు. వాటినే సమావేశాలంటారు. వాటితో అతను మంచి ఫలితాలు సాధించాడు. విల్బర్, అతను వెంటనే ఇక్కడికి పిలిపించు. బిల్, విల్బర్ హాబీ లైన్లో ఉన్నాడు. విల్బర్ హాబీ, నీ ఫోన్ కాల్ నాకు దిగులు కలిగిస్తోందేంటి? వెల్, భలే యాదృచ్ఛికం. నేను దిగులు పెట్టడానికి నేను ఫోన్ చేశాను. ఎలా ఉన్నావు విల్బర్? చూస్తుంటే నీకు అక్కడేదో సమస్య ఉన్నట్టుంది. అవును, అది బిల్ రెడిక్ పరిష్కరించలేనంత పెద్ద సమస్య కాదు. హలో, చూడు బిల్, నేను యార్క్ సమస్యలు పరిష్కారం అయ్యాయని విన్నాను. యార్క్ పెన్సిల్వేనియాలు, డురామ్ నార్త్ కరోలైనాలు ఒకటి కాదు విల్బర్. అవును బిల్, అందుకే మాకు నీ అవసరం ఉంది. చూడు, ఇప్పుడు దీన్ని పరిష్కరించగలిగేది నువ్వు మాత్రమే. అలాగే కాస్త బయటపడడానికి కూడా ఇది పనికొస్తుంది. ఇంట్లో ఉంటే డిలోర్స్ని నువ్వు విసిగిస్తున్నావని నాకు చెప్పింది. మేమిద్దరం ఒకరినొకరు విసిగించుకుంటూనే ఉంటాం. సరే విల్బర్, అలాగే చేద్దాం. సరే, కొన్ని గంటల్లో నేను కలుస్తాను. ఏంటి, గంటల్లోనా? హలో, బిల్ రెడిక్ని 10 రోజుల పాటు ఇరుపక్షాలతో సమావేశం నిర్వహించమని నేను కోరాను. దీనివల్ల స్కూళ్లను విలీనం చేసే విషయంలో డురామ్ ప్రజలు ఒక నిర్ణయానికి రావడానికి వీలవుతుంది. ఇప్పుడు సిటీ కౌన్సిల్ ఈ తీర్మానానికి కట్టుబడి ఉంటుంది. ప్రజల అభీష్టం ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. అతను పిరికి పంద. కట్టుబడాలా దాని అర్థం కూడా తెలియదు. అది మనం తెలుసుకొని ఎలా చేస్తున్నాడు. ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడొద్దు, ఈ సమావేశాలు అయ్యేదాకా ఏం చెప్పద్దు. అయినా నాకు తెలియక అడుగుతాను, అసలు మధ్యలో ఈ తొక్కలో సమావేశాలేంటి? నీగ్రోలకు మేము ఇక్కడ పెట్రోల్ కొట్టడం లేదు. నేను పెట్రోల్ కోసం రాలేదు. ఎలిస్ మీరేనా? నా పేరు బిల్ రెడిక్. అయితే విల్బర్ హాబీ పంపించారు. విల్బర్ హాబీ పంపించాడు? మిమ్మల్ని కలవమని అతనే పంపించాడు. ఇక్కడ మీరు చాలా మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పాడు. అతను సరిగ్గానే చెప్పాడు. మంచిది. మిస్టర్ ఎలిస్, ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేయమని అందుకు మీరు అయితే మీకు తెలుసు. మీ విలీనం మీటింగ్కి నన్ను పిలవడానికి మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారా? అది ప్రస్తుతానికి లంచ్కి రండి చాలు. లంచా? రేపు నాతో అలాగే యాన్ అట్వాటర్తో. మళ్ళీ చెప్పండి. నాతో యాన్ అట్వాటర్తో కలిసి రేపు లంచ్కి వస్తారని ఆశిస్తున్నాను. యాన్ అట్వాటర్. దీనికి నేనేం చెప్తానని విల్బర్ హాబీ అనుకుంటున్నాడు? మీరు రారని చెప్తారని అనుకుంటున్నాడు. దాని గురించి కరెక్ట్గానే చెప్పాడు. సరే చూడండి మిస్టర్ ఎలిస్, ఇంతకీ మీరు ఎక్కడ వాళ్ళు కాదు కదా మిస్టర్ రెడిక్?
మీకు విషయం చెప్తాను. ఈ టౌన్లోని పౌరులకు, ముఖ్యంగా నాకు, నిగర్స్ వచ్చి మా స్కూల్స్లో చదవడం ఇష్టం లేదు. అవును, ఉన్న మార్గాల్లో అది కూడా ఒకటి మిస్టర్ ఎలిస్. సరే, నా కార్డు ఒకటి మీకు ఇచ్చెళ్తాను. వెనక వైపు లోకల్ నెంబర్లున్నాయి. మీరు కనుక మనసు మార్చుకుంటే. చూడు, నువ్వు వెళ్ళిపోవడం నీకే మంచిది. వెళ్ళి ఇంకేం మాట్లాడద్దు. మిస్టర్ ఎలిస్, మరొకసారి ఆలోచిస్తారని ఆశిస్తున్నా. ఈ సమావేశం జరగబోతోంది కాబట్టి నిజంగా మీరు మీ వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తుంటే వాళ్ళ తరపున రండి. నేను వెళ్ళొస్తాను. ఇది నీకు అసౌకర్యంగా ఉంటుందని మాకు తెలుసు సిపి, కానీ ఏం చేయగలం? ప్రస్తుతం వేరే మార్గం లేదు. అసౌకర్యం అనే మాట నాకు చాలా చిన్నది కార్వి. సిపి, అక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? నువ్వు వెళ్లకుండా తెల్లజాతి లిబరల్ని పంపడం అంత మంచిదా? అలా జరగకూడదు. లిబరల్ అండ్ అట్వాటర్ కనుక కలిస్తే అతి వేగంగా స్కూల్స్ విలీనాన్ని పాస్ చేస్తారు. కానీ దానికి ఎలాంటి అర్థం ఉండదు కదా. ఎందుకు ఉండదు? ఈ రెడిక్ నిగ్గర్కి స్కూల్స్ విలీనం చేయాలనుంది. నేనెందుకు వెళ్ళాలి? అతను ఎందుకు వచ్చాడు? అతని లిస్టులో నేను చివరి వ్యక్తిని అవ్వాలి కదా. సిపి, ఈ జడ్జ్ మన చేతుల్ని కట్టేశాడు. కానీ ఆ సమావేశానికి మనవాడు ఒకడు వెళ్తే ఏం కాదు. ముఖ్యంగా వెళ్ళేది సిపి ఆలిస్ అయితే ఏం పర్వాలేదు. ఓ చార్లీ, నేను విలీన సమావేశ తాళాలని అతను నీ చేతికి అప్పచెపుతాడు. నువ్వు ఆ తలుపుల్ని మూసేయి. ఇన్ని రకాల వంటలున్నాయి ఇక్కడ, ఏం తీసుకోవాలి? హాయ్, ఎలా ఉన్నావు? మీ నాన్న ఎలా ఉన్నారు? ఎంత లేటుగా వస్తా అన్నాడు? 20 నిమిషాలు. ఈ నీగ్రోస్తో కలిసి భోజనం చేయడానికి సిపి వస్తున్నాడా? దానికి బదులు మనల్ని షూట్ చేయడానికైనా అతను వెనకాడ్డావు. మీ ఉత్తరాది వాళ్ళకి ఇది అర్థం కాదు. నేను నార్త్ కరోలినా నుంచి వచ్చాను. ఓ అవునా? ఎక్కడి నుంచి? హెడ్ఫోర్ట్ కౌంటీ. అది మాకు ఉత్తరానే ఉంది కదా. అతను వచ్చాడు. వస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడో మీరు గమనిస్తూనే ఉన్నారా? వెనక్కి ముందుకి తిరుగుతున్నాడు.